హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు భారత ప్రభుత్వం నుంచి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి వివరించబోతున్నాను. ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. కేవలం తెలుగు భాష వస్తే సరిపోతుంది అండ్ ఇంటర్మీడియట్ అర్హత ఒకటి మాత్రమే కావాలి. అండ్ దీనికి ఎటువంటి ఫీ అనేది మీరు ₹1 కూడా పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఇంటి దగ్గర నుండి పేమెంట్ తీసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ చేయవచ్చు. దీనికి మీరు కష్టపడి పనిచేస్తే కనుక అరౌండ్ మంత్లీ ₹30,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వీడియోను చూసిన వెంటనే లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా అనే దాని నుంచి వచ్చింది. ఇక్కడ జాబ్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసి కాంటెంట్ రైటర్ అండి. ఇది పార్ట్ టైం జాబ్గా చేయొచ్చు, ఫుల్ టైం జాబ్గా కూడా చేయవచ్చు. దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి స్కిల్స్ అనేటివి ఉండాలి, రీడింగ్లో కానీ రైటింగ్లో కానీ. అదేవిధంగా ఈ జాబ్ చేయాలి అంటే మీకు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ కంపల్సరీగా ఉండాలి. అంతేకాకుండా నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డాక్యుమెంట్స్ పైన మీకు అవేర్నెస్ ప్లస్ ప్యూర్ నాలెడ్జ్ కంప్లీట్గా ఉండాలి. తర్వాత మీరు ఈ వర్క్ చేయాలి అంటే ఇంటర్నెట్ పైన ఆధారపడి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ విల్ గెట్ ఏ ప్రియారిటీ. ఇటువంటి టైప్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వబడుతుంది అని చెప్పి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. వర్క్ లొకేషన్ అనేది ఎనీవేర్ ఫ్రమ్ ఇన్ ఇండియా, అంటే మీరు ఆన్లైన్లోనే జాబ్ చేసుకోవచ్చు. తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక అండర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే +2 ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దీనికి మీరు జాబ్ చేస్తే మినిమం పర్ మంత్ ₹10,000 వరకు ఎర్న్ చేయవచ్చు. ఒకవేళ మీరు కష్టపడి పనిచేస్తే కనుక అరౌండ్ ₹30,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే కనుక మీకు కొన్ని టాస్క్లు ఇస్తారు. ఈ టాస్క్ల ఆధారంగా స్టోరీని మీరు రాయవలసి ఉంటుంది. ఈ స్టోరీ రాయాలి అంటే కంప్లీట్గా ఇంగ్లీష్లోనే రాయాలి. అంతేకాకుండా మీకు ఇంగ్లీష్ పైన మంచి రైటింగ్ స్కిల్స్ అండ్ లిజనింగ్ స్కిల్స్, అదేవిధంగా స్పోకెన్ స్కిల్స్ కూడా ఉండవలసి ఉంటుంది. తర్వాత మీరు రాసే స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ కంప్లీట్గా క్యాచీగా ఉండాలి, ఎంగేజ్డ్గా ఉండాలి. అంతేకాకుండా కామన్ పర్సన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. మీరు ఈ జాబ్ పైన మినిమం ఒక రోజుకు 2 లేదా 3 గంటలు పనిచేసే చాలు నెలకు ₹10,000 వరకు సంపాదించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కనుక మీరు టైం స్పెండ్ చేస్తే కనుక అరౌండ్ ₹30,000 వరకు సంపాదించుకునే అవసరం ఉంటుంది. ఈ పొజిషన్కి సెలెక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఒక టాస్క్ అనేది ఇస్తారు. ఈ టాస్క్ని మీరు మీ యొక్క రైటింగ్ స్కిల్స్ పైన డిపెండ్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన టాస్క్ పైన మీరు కాంటెంట్ ఎంత మంచిగా రాస్తారో, ఎంత క్యాచీగా రాస్తారో, ఎంగేజ్డ్గా రాస్తారో చూసి దాన్ని మెరిట్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఈ విధంగా మీరు వర్క్ చేసినప్పుడు మీరు తయారు చేసిన కాంటెంట్స్ కానీ స్టోరీస్ కానీ ఇతరులకు ఎవరికి షేర్ చేయకూడదు. అదేవిధంగా ఈ విధంగా మీరు రాసిన ఈ కాంటెంట్ పైన మీకు ఎటువంటి కాపీరైట్స్ అనేవి ఉండవు. ఓన్లీ కంపెనీ వాళ్ళకు మాత్రమే కాపీరైట్స్ ఉంటాయి. మీకు దీనిపైన ఎటువంటి కాపీరైట్స్ ఉండవు. ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. దీంట్లోనే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి స్పీచ్ రికగ్నిషన్ అలాంగ్ విత్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ లోకల్ డైలెక్ట్. సో చూడండి, స్పీచ్ రికగ్నిషన్ అలాంగ్ విత్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యువర్ లోకల్ డైలెక్ట్ అంటే మీకు లోకల్ లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలి. స్పీచ్ రికగ్నిషన్ అనేది ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ నేము. తర్వాత దీనికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. షుడ్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ నేటివ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మీకు తెలుగు వాళ్ళైతే కనుక తెలుగు కంపల్సరీగా రాయగలగడము, చదవగలగడము, అదేవిధంగా మాట్లాడగలగడం అనేది కంప్లీట్గా వచ్చి ఉండాలి. తెలుగులో ఫ్లూయెన్సీ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత మస్ట్ హ్యావ్ దేర్ ల్యాప్టాప్ అండ్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి. అదేవిధంగా మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ గూగుల్ డాక్యుమెంట్స్ పైన, స్ప్రెడ్ షీట్స్ పైన, తర్వాత గూగుల్ ట్రాన్స్లేషన్స్ పైన ఫుల్ ఫ్లూయెన్సీ అనేది ఉండాలి. మీకు కంప్లీట్ నాలెడ్జ్ గూగుల్ డాక్యుమెంట్స్ పైన ఉండాలి. అండ్ షుడ్ హ్యావ్ గుడ్
ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత జాబ్ లొకేషన్ చూస్తే కనుక ఎనీవేర్ ఇన్ ఇండియా అనేది ఉంది. అంటే మీరు ఆన్లైన్లోనే ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు. దీనికి కూడా క్వాలిఫికేషన్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు లేదా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు, ఎనీ పీజీ చేసిన వాళ్ళు 0 ఎక్స్పీరియన్స్తోనే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి బేసిక్ రెమ్యునరేషన్ చూస్తే కనుక 500 రూపీస్ ఫర్ ఎవ్రీ 20 మినిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డ్యూరేషన్. అంటే మీరు చేసిన వర్క్ని మినిమం 20 మినిట్స్ ఉంటుంది. ఈ 20 మినిట్స్కి 500 రూపాయలు అనేది మీకు పేమెంట్ చేస్తారు. నెక్స్ట్ ఈ పొజిషన్స్లో మీకు కొన్ని టాపిక్స్ ఇవ్వబడతాయి. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇండియన్ అగ్రికల్చర్ మరియు ఫైనాన్స్ అండ్ జనరల్ డొమైన్స్ పైన రిలేటెడ్ అయి ఉంటాయి. ఇండియన్ ఫైనాన్స్కి సంబంధించినవి, అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్స్ ఇస్తారు. ఈ టాపిక్స్ని మీరు ఈ విధంగా మీకు ఇచ్చిన టాపిక్స్ని మీరు లోకల్ పీపుల్తో మాట్లాడుతూ ఉండాలి. ఈ విధంగా మీరు మీ లోకల్ పీపుల్తో లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నప్పుడు మొత్తం కూడా రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అయిన ఆడియోని కంప్లీట్గా వాళ్ళు ట్రాన్స్క్రిప్ట్ చేసి వేరే లాంగ్వేజ్లోకి మారుస్తారు. ఈ విధంగా మీ యొక్క జాబ్ ప్రొఫైల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ను మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.